లబ్ధిదారులకు 2.5 లక్షల ఇల్లు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు 30న. పేదల సొంతింటి కోసం ఏళ్లుగా ఇక్కడ మనకి కంటున్న కలల్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చనుంది. అధికారం చేపట్టిన 20 నెలల్లోనే రెండోసారి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడతగా ఇప్పటికే 3 లక్షల గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందించగా తాజాగా మరో 2.5 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. వీటికి ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడతారు. తాజాగా లబ్ధిదారులకు అందించనున్న 2.5 లక్షల గృహాల్లో 1.08 లక్షల టిడ్కో ఇళ్లు కూడా ఉన్నాయి. మిగతా 1.42 లక్షల గృహాలు కాలనీల్లో చేపట్టి పూర్తి చేసినవి. 2027-19 మధ్య కొంతమంది టిడ్కో గృహాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధిదారులు వాటాలు చెల్లించారు. వైకాపా అధికారులకు వచ్చాక వారికి ఇల్లు మంజూరు చేయలేదు. తెదేపా ప్రభుత్వం ఎంపిక చేసిందనే కక్షతో కొంతమంది అర్హులుగా ఉన్నవారిని కూడా జాబితా నుంచి తొలగించి వారికి మంజూరైన గృహాలను రద్దు చేసింది. ఇలా దాదాపుగా 83,000 మంది వాటా కింద చెల్లించిన 172 కోట్లను వారికి తిరిగి చెల్లించకుండా ఇబ్బంది పెట్టింది. ఆ మొత్తాన్ని ఇతర పనులకు మళ్లించింది. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని వారు ఎన్నిసార్లు వైకాపా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వారి ఇబ్బందులను గుర్తించి ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. గృహప్రవేశాల కార్యక్రమం వేదికగా ఆ మొత్తాన్ని సీఎం చంద్రబాబు వారి ఖాతాలో జమ చేస్తారని అధికారులు అయితే చెబుతున్నారు. సో కొత్తగా 20,000 టిడ్కో ఇల్లు కూడా ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. టిడ్కో గృహ సముదాయాలు చేపట్టిన 2.62 లక్షల గృహాలు ఈ ఏడాది డిసెంబర్ నుండి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇందుకు అవసరమైన 4,000 కోట్లను కూడా టిడ్కో సమకూర్చుకుంది. తాజాగా సిఆర్డీఏ, మంగళగిరి, మచిలీపట్నం, విశాఖపట్నం నుంచి 20,000 టిడ్కో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే అందినాయి అనమాట. సో ఈ విధంగా అటు టిడ్కో ఇల్లు, ఇటు మామూలు కాలనీలో ఇల్లు అన్నీ కూడా పూర్తి చేసి అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.